ఢిల్లీ ప్రభుత్వం ఒక రకంగా చిరు వ్యాపారులకు కానివ్వండి, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబీకులకు కానివ్వండి, ఒక ఆశనిపథం లాంటి ఒక వార్త చెప్పింది. అది ఏంటి అంటే, జూలై 1 నుంచి కొన్ని వెహికల్స్ ఏవైతే పర్టికులర్ వెహికల్స్ 10 సంవత్సరాల కన్నా ముందరివి ఏవైతే డీజిల్ వెహికల్స్ ఉన్నాయో, 15 సంవత్సరాల కన్నా ముందరివి ఎవరైతే పెట్రోల్ వెహికల్స్ వాడుతున్నారో, ఈ రెండింటిని కూడా బ్యాన్ చేస్తున్నారు. ఆ రెండింటిని కూడా పెట్రోల్ వేయడం జరగదు, వాటిని తీసేసేయాలి, ఢిల్లీలో ఇంకా వాటికి తిరగడానికి ఎటువంటి ఆస్కారం లేదు అని చెప్పి ఢిల్లీ ప్రభుత్వము డిసిషన్ తీసుకుంది. అది జూలై 1 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. అది మెల్లమెల్లగా ఢిల్లీ ఎన్సీఆర్ కానివ్వండి, తర్వాత మిగతా ప్రాంతాల్లో కానివ్వండి, అది వ్యాప్తి చెందుతుంది. మెల్లగా భారతదేశం అంతా దాన్ని వ్యాప్తి చెందించడం జరుగుతుంది. ఎందువల్ల కేవలం ఢిల్లీనే పైలట్ ప్రాజెక్ట్గా ఎన్నుకోవడం జరిగింది అంటే, ప్రతి సంవత్సరము కూడా మనకి గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం గమనించాము, అతి భయంకరమైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కనిపిస్తూ ఉండేది. 2024లో నవంబర్లో దాదాపు 491 AQI కనిపించింది. అది అత్యంత ప్రమాదకరమైంది అని ఎట్లా మనం నిర్ణయిస్తాము అంటే, 0 నుంచి 50 వరకు AQI ఉంటే, అంటే గాలి లోపల ఈ నికెల్, ఐరన్ లాంటి ఏవైతే ప్రమాదకరమైన కణాలు ఉంటాయో అవి కలిస్తే మనం పీల్చి మన ఆరోగ్యం పాడవుతుంది. అవి 50 వరకు కలిస్తే అది అత్యంత బెస్ట్ ఎయిర్ కింద దాన్ని పరిగణిస్తున్నారు. తర్వాత 50 నుంచి 100, 100 నుంచి 150, 150 నుంచి 200, 200 తీసుకుంటే అత్యంత ప్రమాదకరమైంది. 200 నుంచి 300, 300 నుంచి ఆ పైన, 300 అంటే 301 నుంచి ఆ పైన ఏది తీసుకురా కానివ్వండి, అది అత్యంత ప్రమాదకరమైంది. దాన్ని ఎటువంటి పరిస్థితులలోనూ ఎవరు పీల్చడానికి వీల్లేదు. అట్లాంటి గాలి ప్రతి సంవత్సరము మనకి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరిలో కూడా ఢిల్లీలో కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో ఎందుకు అంత కనిపించడానికి కారణం అంటే, మనకి పరేలి అంటారు కదా, అది కాల్చడం వల్ల చుట్టుపక్కల ఉన్న హర్యానా కానివ్వండి, తర్వాత పంజాబ్ కానివ్వండి, ఇటువంటి చోట్ల అంటే మిగిలిన వ్యవసాయ వృధా ఏదైతే ఉంటుందో దాన్ని కాల్చేస్తారు. ఆ పొగంతా కూడా ఢిల్లీ మీదకి వస్తుంది. ఢిల్లీ మీదకి వచ్చి ఢిల్లీ మొత్తం అంతా కూడా ఆ పొగతో కమ్మివేయబడుతుంది. అదొక రీజన్ కాగా, రెండవ రీజన్ ఏంటి అంటే, ఏదైతే ఎక్కువ పొల్యూషన్ని విడుదల చేసే వాహనాలు, 2 వీలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఢిల్లీలో ఎక్కువగా తిరుగుతున్నాయి. వాటి వల్ల వచ్చే పొల్యూషను జనాలని విపరీతంగా బాధ పెడుతున్నాయి. వృద్ధులను కానివ్వండి, చిన్నపిల్లలను కానివ్వండి, ఆరోగ్యం సరిగా లేని వాళ్ళకి కానివ్వండి, వీళ్ళందరికీ కూడా విపరీతమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు మొహానికి అడ్డం పెట్టుకుని, మనం వీడియోస్ కూడా చూసాం, మొహానికి కర్చీఫ్స్ అడ్డం పెట్టుకొని లేదా ఇంకో రకంగా వాళ్ళు వెళ్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు పొద్దున్న 5-5:30 కూడా. అంటే అర్థం చేసుకోండి, అసలు సాధారణంగా రాత్రి ఏదైతే జమ అవుతుందో పొల్యూషన్ అదంతా కూడా గాలిలో కలిసిపోయి పొద్దున ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది మొత్తం ప్రపంచం అంతా కూడా. కానీ ఢిల్లీలో మాత్రం 24/7 ఈ 4-5 నెలలు కూడా కంటిన్యూస్గా ఆ పొగ ఉంటుంది. దీనిని యాక్చువల్గా ఈ ప్రభుత్వాలన్నీ కూడా దీపావళి గంటగట్టి దీపావళిని ఆ ప్రాంతంలో జరుపుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి చాలా విశ్వ ప్రయత్నాలు చేసేవి. కానీ రకరకాల సంస్థలు కానివ్వండి, రకరకాల జాతీయవాదులు కానివ్వండి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న జాతీయవాదులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఖండించి ఈ పండుగని మొత్తానికి ఢిల్లీలో ఏదో రకంగా జరిపేందుకు వ్యవహారం చేసేవాళ్ళు. సరే, అది వేరే సంగతి. అది పక్కకు ఉంచగా, మనకి నవంబర్ 24లో ఏదైతే AQI రికార్డ్ అయిందో అది 491గా చెప్పారు. అది అత్యంత ప్రమాదకరమైంది. ఎవరు గాలి పీల్చడానికి పనికిరాదు. ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకుని మాత్రమే అక్కడ గాలిని పీల్చడం జరగాలి. అయితే భారతదేశంలో అద్భుతమైన గాలి ఎక్కడ ఉంటుంది అని మనము పరిశోధన చేస్తే, మనకి గ్యాంగ్టక్ అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో 7 సిస్టర్స్ అంటారు, వాటిల్లో కొన్ని చోట్ల గ్యాంగ్టక్ అన్నారు. తర్వాత మీకు ఐజ్వాల్ దగ్గర మీకు అద్భుతమైన గాలి దొరుకుతుంది. తర్వాత సౌత్ ఇండియాలోకి వస్తే తిరునల్వేలి, కంచీపురము,
తర్వాత కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు అంటే మడికేరి లాంటి చిక్కమగళూరు లాంటి చోట అక్కడ మనకి మంచి గాలి మనకి లభ్యమవుతుంది. ఇటువంటి చోట్ల మంచి గాలి లభ్యమవుతుందని చెప్పేసి మొత్తం ఢిల్లీ వాళ్ళంతా వచ్చి ఇక్కడ ఉండలేరు కదా. ఉన్న ప్రదేశాన్ని వాళ్ళు బాగు చేసుకోవాలి, ఉన్న ప్రదేశాన్ని వాళ్ళు క్లీన్ చేసుకుని దాంట్లోనే బతకాలి. దీనికోసం వాళ్ళు చేయగలిగింది ఏముంది అంటే అక్కడ ఏవైతే పొల్యూషన్ని క్రియేట్ చేస్తున్నాయో, ఏవైతే సృష్టిస్తున్నాయో వాటిని కంట్రోల్ చేయడం. ఇప్పుడు అక్కడ ఉన్న ఢిల్లీ గవర్నమెంట్ ఇదే పని మొదలుపెట్టింది. దానికోసం అని చెప్పేసి గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దాని సహాయం తీసుకొని దాదాపు ఇప్పటికే 384 పెట్రోల్ బంప్స్లో ఒక పర్టిక్యులర్ కెమెరా ఉంటుంది, ఏఎన్పిఆర్ అని. ఏఎన్పిఆర్ కెమెరాస్ అంటే ఆటోమేటెడ్ నెంబర్ ప్లేట్ రికగ్నైజర్స్ ఏవైతే ఉంటాయో ఆ కెమెరాస్ని రికార్డ్ చేసి పెడుతున్నాయి. అవి ఏం చేస్తాయి అంటే ఆ పర్టికులర్ పెట్రోల్ బంప్కి వచ్చిన మోటార్ సైకిల్ కానివ్వండి, ఫోర్ వీలర్ కానీ ఏదైనా వస్తే ఆ నెంబర్ ప్లేట్ని రీడ్ చేసి అది ఎంత పాతది అనేది చెప్తుంది. ఒకవేళ డీజిల్ వెహికల్ అయితే 10 సంవత్సరాలు, పెట్రోల్ వెహికల్ అయితే కనుక 15 సంవత్సరాలు. అంతకన్నా ముందరవైతే పర్వాలేదు, అంతకన్నా పాతవైతే మాత్రము వాటికి పెట్రోల్ ఇవ్వడం జరగదు. వాటిని ఢిల్లీ నుంచి బయటికి పంపించాల్సిందే. ఒకవేళ కనుక దీన్ని అతిక్రమించి పెట్రోల్ పంప్స్ ఏదన్నా చర్య తీసుకుంటే కనుక పెట్రోల్ పంప్స్ని ముందర హెచ్చరిస్తున్నారు. ఒకసారి మాత్రం హెచ్చరిస్తున్నారు, వాళ్ళకి ఒక బ్లాక్ మార్క్ వేస్తున్నారు, వదిలేస్తున్నారు. రెండవసారి మాత్రము 50,000 వరకు వాళ్ళకి జరిమానా విధిస్తున్నారు. మూడోసారి అంటూ దొరికితే కనుక వాళ్ళ క్యాన్సిల్ చేసేస్తున్నారు, వాళ్ళ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నారు, అది లిఫ్ట్ చేసేస్తున్నారు అక్కడి నుంచి. అందుకని వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ వెహికల్స్ ఉన్నవాళ్ళు ఎవరన్నా పెట్రోల్ పోయించుకుంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళని కూడా ముందర హెచ్చరిస్తున్నారు. తర్వాత 10 నుంచి 15,000 రూపాయల వరకు వాళ్ళ జరిమానా విధిస్తున్నారు. మూడోసారి వాళ్ళ వెహికల్స్ని సీజ్ చేస్తున్నారు. ఈ రకంగా వాళ్ళ కూడా శిక్ష విధించబడ్డది. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో 1-2 ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే బ్లాక్ మార్కెట్లో ఒకవేళ ఈ పెట్రోల్ని అమ్ముతే దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఇదొకటి. తర్వాత ఈ వెహికల్స్ 15 సంవత్సరాలు 10 సంవత్సరాల కన్నా పాత వెహికల్స్ ఉంటే వాటిని ఏం చేయాలి? ఎందుకంటే కొన్ని వేల వెహికల్స్ యాంటిక్ పీసుల్లో అందరూ కొని పెట్టుకుంటారు. వాటిని ఏం చేస్తారు అంటే సరదాగా ఇంట్లో పెట్టుకుంటారు. ప్రైడ్, తమ గర్వకారణంగా వాళ్ళు పెట్టుకుంటారు. పాత మారుతి కార్స్ కానివ్వండి, అంబాసిడర్ కార్స్ కానివ్వండి, అవన్నీ ఫియట్ కార్స్ కానివ్వండి కొని ఇంట్లో పెట్టుకుంటారు. మరి వాటికి ఎట్లాగా? ఎటువంటి వెహికల్ అయినా సరే నిర్మోహమాటంగా ఎన్ఓసి తీసుకోవాలి. పంజాబు, హర్యానా లేదా మధ్యప్రదేశ్, ఇంకో ప్రదేశానికి వాటిని తీసుకెళ్ళి అక్కడ నడుపుకోవాలి తప్పించి ఢిల్లీలో మాత్రం నో ఎంట్రీ. ఢిల్లీలో మాత్రము ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎంట్రీ లేదు. వాళ్ళకి పడే శిక్ష మాత్రము చాలా కఠినంగా ఉంటుంది, నిర్మోహమాటంగా ఉంటుంది. మరి వీళ్ళు చేయాల్సింది ఏంటి? ఏం వెహికల్స్ ఎట్లా నడపాలి అంటే ప్రభుత్వము అంతా కూడా ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపున మొత్తం అందరినీ డ్రైవ్ చేస్తున్నారు. లేదా BS6 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకోమని చెప్పేసి రికమెండ్ చేస్తుంది గవర్నమెంట్. ఈ వెహికల్స్ తీసుకోవడం వల్ల రేపటి నుంచి ఈవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కానివ్వండి, ఈ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైనా ఉన్నాయో వాటికి బాగా గిరాకీ పెరుగుతుంది. BS6 ఏవైతే ఉన్నాయో వాటికి గిరాకీ బాగా పెరుగుతుంది. మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే మాత్రం దాని నుంచి పొల్యూషన్ ఉండదా? విపరీతంగా దాని నుంచి ఉంటుంది. కాకపోతే పెట్రోలు, డీజిల్ వెహికల్స్ నుంచి చూసుకుంటే ఏదైతే పొల్యూషన్ ఉందో దాంతో కంపేర్ చేస్తే దీని నుంచి చాలా తక్కువ ఉంటుంది, అసలు నెగ్లిజిబుల్గా ఉంటుంది. ఈవీస్లో మనకి ఎక్కువ బరువు ఉండేది బ్యాటరీస్, విపరీతమైన బరువు ఉంటాయి. ఆ బరువు ఉన్న వెహికల్స్ నడుపుతూ ఉండడం వల్ల రోడ్ల మీద టైర్లు అరిగి వాటి ద్వారా విడుదలయ్యే వాయువులు కానీ, వాటి ద్వారా విడుదలయ్యే ఇంకా పొల్యూషన్ కానీ వాటిని కంట్రోల్ చేయడం చాలా పెద్ద రిడక్షన్ ఇస్తుంది. ప్లస్ వాటి ఈవీస్ కానీ లేకపోతే ఇంకా BS6 వెహికల్స్ ఏవైతే తీసుకుంటూ ఉంటారో వాటి మీద మంచి రిడక్షన్ ఇప్పించడం లాంటివి కూడా ప్రభుత్వం ప్రోత్సాహకరంగా ఒకటి జనాలకి అలవాటు చేయడానికి ట్రై చేస్తుంది. ఇవి సామాన్య జనంలోకి వెళ్ళడానికి, సామాన్య జనం దాన్ని అర్థం చేసుకోవడానికి కొన్నాళ్ళు పడుతుంది. అంతవరకు సొసైటీలో గొడవలు తప్పవు, అర్థం చేసుకోవడానికి. తర్వాత
దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్కి కానీ లేకపోతే దాన్ని అర్థం చేసుకొని దాన్ని అరిగించుకొని మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి జనాలకు కానివ్వండి కొంతకాలము ఈ ఫైటింగ్ అన్నది తప్పదు. అంతవరకు దీన్ని అందరూ భరించాల్సిందే. ముందర ఢిల్లీ సెంట్రల్లో, తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్ ఏవైతే గుర్గావ్ కానివ్వండి, నోయిడా కానివ్వండి ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిట్లలో రెండవ స్టేజ్లోను, మూడవ స్టేజ్లో మొత్తం ఢిల్లీ ఎన్సీఆర్ అంతా కూడా అక్కడ ఉన్న గ్రామాలు, అక్కడ ఉన్న చిన్న చిన్న కాలనీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కలిపి మొత్తం ఢిల్లీ ఎన్సీఆర్ November 1 కల్లా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈ పెట్రోల్ ఏదైతే ఇవ్వకపోవడము, డీజిల్ ఇవ్వకపోవడం ఏదైతే ఉందో దాన్ని November 1 కల్లా స్టార్ట్ చేసేస్తారు ఢిల్లీ ఎన్సీఆర్ మొత్తం అంతా కూడా. ఇది ప్రస్తుతం ఉన్న ఒక